హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. గౌతమి చౌదరి ఈ గత 4 నెలలుగా మూర్తి గౌతమి చౌదరికి సంబంధించినటువంటి విషయాలు మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. వివిధ వంపులు తీసుకుని అంటే టర్న్స్ తీసుకొని మళ్ళీ మొదటికే వచ్చి ఆగుతూ ఉన్నాయి. రీసెంట్‌గా గౌరవనీయులైనటువంటి సీనియర్ జర్నలిస్ట్ గారు తెలిసి చేశారో తెలియక చేశారో ట్యాప్ చేసినటువంటి ఆడియోలు, వీడియోలు అంటే తీసుకొచ్చేసి తన అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి టీవీ5 ఛానల్‌లో అది కూడా ప్రైమ్ టైమ్‌లో టెలికాస్ట్ చేయడం జరిగింది. అయన్నీ ప్రజలు కూడా చాలా ఉత్సుకతతో చూశారు. చివరికి మూర్తి పడిన ఆరాటం మొత్తం ఆవిరైపోయి ఇప్పుడు మూర్తికే కేసులు మెడకు చుట్టుకున్నటువంటి సిట్యుయేషన్. ఇందులో గౌతమి చౌదరి గారు కూడా A1గా ఉన్నారు. మూర్తి గారు A2గా ఉన్నారు. ఈ విషయాన్ని ఆల్రెడీ ముందే ఊహించి మనతో మాట్లాడి గత ఇంటర్వ్యూలోనే క్లియర్‌గా ఇలా జరుగుతుంది. ఎవరైనా పర్సనల్ ఇష్యూస్‌ని కానీ, వాళ్ళ పర్సనల్ ప్రైవసీని గానీ దెబ్బతీస్తే పెద్ద కేసులు అవుతాయి. దాంట్లో చాలామంది బాధితులవుతారు చూడండి అంటూ మనతో చెప్పినటువంటి విజయ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సార్, విజయ్ సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అండి. నమస్తే సార్. యాహ్! సార్, మీరు గతంలో ఎంత కాన్ఫిడెంట్‌గా అయితే ప్రైవసీ దెబ్బతింటుంది. ఇవన్నీ ఆ అమ్మాయికి ఎక్కడి నుంచి వస్తున్నాయి. దీని ద్వారా చాలామంది డిస్టర్బ్ అవుతారు. చాలామంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. అందులో పోలీసులేంటి, రిపోర్టర్స్ ఏంటి అని మీరు చెప్పారు. అసలు ఎలా మీరు చెప్పారు? అది ఎగ్జాక్ట్‌గా నెల తర్వాత అది జరిగింది. బేసిక్‌గా మనం ఏ కేస్‌నైనా చూసినట్టు ఇంతకుముందు నేను చాలా కేసెస్‌లో నేను బ్యాక్‌గ్రౌండ్‌లో వర్క్ చేయడం జరిగింది. ఎప్పుడు ఓకే. కూడా కెమెరా ముందుకు రాను నేను. ఎవరైనా ఇట్లా మేము ఇబ్బంది పడ్డాము అని వచ్చినప్పుడు నేను నా వంతు సాయం నేనేంటనేది చేస్తూ ఉంటాననమాట. అట్ ద సేమ్ టైమ్ ఈ ఈ యొక్క కేసు వచ్చేసరికి ఎవరు మనని సాయం అడగలేదు. అడగకుండానే నేను ఏంటి ఈ కేసులు రోజు ఏదో ఒక కేసు ఇలాంటివి వస్తూనే ఉన్నాయి. మెయిన్‌ని మీడియాని బ్లాక్‌మెయిల్ టూల్‌గా వాడుకుంటున్నారు. ఏదో ఒక ఆడియో టేప్ గానీ, ఏదో ఒక ఎడిటెడ్ వీడియో టేప్‌ని గానీ తీసుకొనొచ్చి ఏమీ ఉండదు దాంట్లో. వాటిని పెట్టి ఎలా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు అనే కంటెంట్ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. సో, ఇటువంటి విషయాల్లో టైం వేస్ట్ చేసుకోవద్దు ప్రజలు ఎవరో కూడా. అట్లానే జర్నలిస్టులు గానీ, ఎవరైనా మీడియా ఛానల్స్ ఇట్లాంటి డంప్ కంటెంట్‌ని తీసుకొని వచ్చినప్పుడు ప్రజలు కూడా ఇలాంటి క్రిమినల్స్‌గానే తయారవుతారు అనే ఒక సబ్జెక్ట్‌ని బయటికి తీసుకురావడానికి నేను ఈ వీడియోలు చేయడం జరిగింది. ఓకే. ఆ తర్వాత నన్ను బెదిరించడం, లేదా నన్ను చంపుతాను, నా ఫ్యామిలీ మెంబర్స్ చంపుతాను, ఇవన్నీ క్రోనలాజీలో జరిగినాయి. అట్ ద సేమ్ టైమ్ డే 1 రోజు నేను చెప్పింది ఏంటంటే, ఇలాంటి కేసుల్లో వీళ్ళిద్దరూ మాకు ఇబ్బంది అయిందని వచ్చిన తర్వాత ఫస్ట్ మీడియా పీపుల్ని కానీ, మీడియా జర్నలిస్టులు కానీ, పోలీసులు కానీ వస్తారు. తర్వాత పొలిటీషియన్స్ వస్తారు. అన్నారు మీరు. ఆ తర్వాత ఇంకొకళ్ళు వస్తారని చెప్పాను నేను. అందరినీ లాగుతారు. లాగటం అంటే వీళ్ళు ఎక్కడో ఒకక్కడ రెండు బాడీస్, రెండు వైపులా ఎక్కడో ఒకక్కడ ఎవరో ఒకళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. అవును. అయినప్పుడు అది బయటే సెటిల్ చేసుకోవాలి తప్పితే టీవీలోకి వచ్చినప్పుడు ఇవన్నీ వస్తాయి. మనం ఈ కాంటెక్స్లో చూసుకుంటే మూర్తి గారి పేరు వచ్చింది అవును. మనం చెప్పినట్టుగానే. దాని తర్వాత పొలిటీషియన్ పేర్లు చెప్తున్నారు. అవును. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఎఫ్ఐఆర్ అయింది. ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని నాగూర్బాబు గారు అనే అడ్వకేట్ ఫైల్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు కదా, మహేష్ గారు ఫైల్ చేశారు. కూకట్పల్లిలో ఫైల్ అయింది. ఫోన్ ట్యాపింగ్ అంటే పోలీసులు సంబంధించిన ఇష్యూ కూడా వచ్చింది ఇక్కడ. అవును. సో మనం చూసినట్లు మనం చెప్పింది సేమ్ టు సేమ్ ఇదే జరిగింది కదా. ఎగ్జాక్ట్‌గా అదే జరిగింది. మనం ఎందుకు చెప్పామనంటే ఆ అమ్మాయి చెప్పిన మాటల్ని నేను ఒకసారి వినిపిస్తాను. ఓకే. ఇప్పుడు మీకు ఆవిడే డైరెక్ట్ లైవ్ లో చెప్పిన మాట. రీతు చౌదరి గారి కాల్ డేటా లేదంటే మహేష్ గారి కాల్ డేటా ఈమె దగ్గరికి ఎట్లా వచ్చిందండి? నేను ఆ రోజున అడిగిన ప్రశ్న. భలే అడిగారు. ఎలా వస్తుంది సార్ ఎవరి కాల్ డేటా అయినా? ఎలా కాల్ డేటా వచ్చింది అని అడుగుతున్నాను. అలానే నిన్న ఒక జర్నలిస్ట్ ఒక ఆయన అడిగారు, ఒక సీనియర్ జర్నలిస్ట్, మేము చిన్నప్పటి నుంచి ఇలా ఆడుకున్నాము, కలిసి ఉన్నాము, ఒకటే కంచంలో తిన్నాము. ఎవరో ఒక జర్నలిస్ట్ అన్నారనమాట. మంచి నాకు బాగా క్లోజు, మంచోడు అని చెప్పి. ఒక పక్కన ఆయనకి కమెంట్స్లో కానీ ప్రజలు చెప్తున్నారు, ఏమంటే ఇది కరెక్ట్ కాదు, ఇంత డైరెక్ట్గా ఎక్స్పోజ్ అయినప్పుడు ఒక జర్నలిస్ట్ మీరు ఆయన్ని ఎట్లా పొగుడుతున్నారని అడుగుతుంటే, మీరు ఏమైనా అనుకోండి కానీ ఆయన మంచోడు అని అంటున్నాడు. అంటే ఏంటి, ఇక్కడ వన్ సైడెడ్గా జర్నలిస్టులు కూడా మ్యాక్సిమం ఆలోచించాల్సిన తప్పు అంటే తప్పు అని చెప్పి చూపించాలి. అవును. ప్రజలకు ఉన్న ఒకే ఒక్క మోడం ఏంటంటే మీడియా. అందరి మీద హోప్స్ పోయినా, పొలిటీషియన్ మీద హోప్స్ పోయి, పోలీసుల మీద హోప్స్ పోయి, ప్రపంచం అందరి మీద హోప్స్ పోయినా ఇంకా ఎంతో కొంత హోప్ ఉంది మీడియా మీద. మీరు చెప్పేది కరెక్ట్. అదే మీడియా ఇటువంటి తప్పు చేసినప్పుడు ఖండించాల్సిన అవసరం ఉంది. గత 24 గంటల నుంచి 30 గంటల నుంచి ఎవరు ఖండించలేదు. ఎందుకంటారు? అదే మావోడే కదా,
ఇది ఇంతకు ముందు నుంచే ఉంది ఈ మాట. ఓకే. జర్నలిస్టులు చాలా మంది ఏమన్నారు, మావాడే లేండి, ఏం చేస్తానులేండి, వదిలేండి సార్, మేము వేయలేండి. అదే వీళ్ళెవరిని వదలరు కదా, వాళ్ళోడు అయితే ఒకటి, అదే పక్కనోడు ఒకటి. కామన్ మ్యాన్ అయితే గుడ్డలోడు తీసి రోడ్డు మీద నుంచోబెడతారు. ఒక కామన్ మ్యాన్ జోలికి ఒక జర్నలిస్టు వాళ్ళ లైఫ్లోకి ఇన్వాల్వ్ అయ్యి, ఒక మహేష్ అనే హీరో అనుకుంటాను, యాజ్ ఎ ప్రొఫెషన్గా నా జీవితంలోకి ఇట్లా ఎంటర్ అయ్యారండి. నేను తీసుకున్న ఇల్లు, నేను నా అగ్రిమెంట్స్ అన్ని నా పేరు మీద, నా భార్య, నేను లేని సమయంలో మూర్తి గారు మా ఇంట్లో ఏంటి, ఆ రీల్స్ ఏంది, ఆ వ్యవహారం ఏంటి, ఈ కన్సర్న్ నాదే, ఈ మన్సన్ నాదే అని చెప్పి రీల్స్ చేయటం ఏంటి అని చెప్పి క్వశ్చన్స్ అడిగారు. అది కూడా ఫస్ట్ మాట్లాడను అని ఎప్పుడైతే మూర్తి గారు బెదిరించడం జరిగిందో, రాత్రికి రాత్రి ఆ వీడియో చేసిన తర్వాత ఇదంతా ఒక ఆర్డర్లో వచ్చిందనమాట. సో మళ్ళీ మనం వెనక్కి వెళ్ళినట్లయితే, సో ధర్మాన్ని బెదిరించారు, ఇవన్నీ జరిగినాయి. ఎఫ్ఐఆర్లో ఏముంది అంటే క్లియర్గా, ఒక రవి అనే ఒక వ్యక్తి మధ్యాహ్నం 2:30 ఆ ప్రాంతంలోనో, రాత్రి 2:30 ప్రాంతంలో కాకాని ఆయన ఉన్నారు కదా, వాళ్ళ ఫాదర్, మహేష్ గారు వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి, ఇగోండి రాత్రి టీవీ5లో మేము పలానా ఆడియో టేపులు టెలికాస్ట్ చేసాం, ఇంకా చాలా ఆడియో టేపులు మా దగ్గర ఉన్నాయి, సో మేము అని చెప్పి ఒక రకమైన బ్లాక్మెయిల్కి పాల్పడ్డారు. దాన్ని పంపించింది ఎవరు అని చెప్పాడు ఆయన, రవి గారు, మూర్తి గారు గౌతమి చౌదరి తరపున వచ్చానండి మాట్లాడటానికి అని చెప్పాడు. ఎవరితో, ఈయన మహేష్ వాళ్ళ ఫాదర్ తో కానివ్వండి, మహేష్ తో కానివ్వండి. ఇదంతా ఎఫ్ఐఆర్ లో ఉందండి, రాశారు. అట్ ద సేమ్ టైం మీరు చూసినట్లయితే ఆవిడే లైవ్ లో చాలా చోట్ల నా దగ్గర కాల్ డేటా ఉంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడిగారండి. ఒక క్వశ్చన్ ఏం అడిగారంటే, ఇప్పుడు ఉన్న అడ్వకేట్ ఈ యొక్క ఇద్దరు మాట్లాడుకున్న సంభాషణ రికార్డింగ్, జస్ట్ ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటే ఆ యొక్క సంభాషణ రికార్డింగ్ తీసుకొచ్చి కాల్ ట్యాపింగ్ అని టెక్నికల్ లాంగ్వేజ్ లో మాట్లాడారే తప్పితే కాల్ ట్యాపింగ్ అవ్వలేదు అని అన్నారు. టీవీ5 టెలికాస్ట్ చేసిన ఆ యొక్క ఆడియో ఎవరిది, మహేష్ గారి తండ్రి గారు, మహేష్ గారు ఇద్దరు కలిసి మాట్లాడుకున్న కాన్వర్జేషన్. అది బయటికి ఎలా వచ్చింది, గౌతమి చౌదరి దగ్గరికి వాళ్ళు పిచ్చోళ్ళ, గౌతమి చౌదరికి ఇవ్వడానికి ఇన్ని ఇష్యూలు జరుగుతున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్ ఎలా వచ్చింది, ఎలా వస్తుంది అసలు? అది రికార్డ్ ఎవరు చేస్తారు? తండ్రి కొడుకులు ఇద్దరు రికార్డ్ చేసుకోరు కదా, రికార్డ్ చేయరు. రెండోది మీరు చూసినట్టయితే ఒక ఫ్యామిలీ అంటే అత్తగారు మామగారు ఇంట్లో కెమెరాలు ఎవరైనా పెడతారండి? సంసార పక్షంగా ఉన్న వాళ్ళు బెడ్రూమ్లో కెమెరాలు పెడతారండి? ఇదంతా కూడా ఒక బిగ్ బాస్ షో జరిగింది. ఆవిడ చేసిన తప్పులన్నీ ఆవిడకి ఎత్తి చూపించేసరికి కామ్గా ఆవిడే వెనక్కి వెళ్ళిపోయింది. బిగ్ బాస్ షో అంటే బిగ్ బాస్ మూర్తి గారు అండి? బిగ్ బాస్ రైట్ ఆయన డైరెక్షన్ లో షో జరిగింది. ఆయన డైరెక్షన్ లో. ఇప్పుడు బిగ్ బాస్ ఆయన మైక్ పెట్టుకొని మనిషి కనపడకుండా వెనక నుంచి సపోర్ట్. ఇప్పుడు అదే టైంలో రాత్రి ఏదో దుకాణం తెరిచి టీవీ5 ఒక రెప్యూటెడ్ ఛానల్, చాలా రెప్యూటెడ్ ఛానల్ దుకాణం తెరిచి ఆయన అంబర్పేట శంకర్ గారిని మాట్లాడే విధానం ఉంటుందండి. ఎవరైనా ఒక సీనియర్ జర్నలిస్టు ఆయన తప్పు చేశాడు, రైట్ చేశాడు నీకు తెలీదు, జస్ట్ ఎలిగేషన్ అంతే, నువ్వు ఎవరి ద్వారానో విన్నప్పుడు ఏమంటే అంబర్పేట శంకర్ గారు మీ మీద ఇట్లాంటి ఎలిగేషన్ వచ్చింది, మీరు ఈ యొక్క విషయంలో మీరు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారని అడిగే తీరు వేరుంటుంది. నోటుకు వచ్చినట్టుగా మాట్లాడాడు. అలానే అంబర్పేట శంకర్ గారు కూడా రెస్పాన్స్ ఇచ్చారు. ఆయన ఏమన్నాడు, అంబర్పేట శంకర్ గారిని హెల్ప్ అడిగాడు ఈ విషయంలో. ఏది, ఈయన మూర్తి గారు అడిగాడు లైవ్ లో. అంబర్పేట శంకర్ గారిని ఏమడిగాడండి, మాకు మీ సపోర్ట్ కావాలి అని అంటే ఆయన ఏమన్నారు, ఆడపిల్లకి మేమెందుకు ఫోన్ చేయమ్మా అన్నారు. ఇప్పుడు సుపారి మాట్లాడింది ఎవరు, మూర్తి లైవ్ లో సుపారి మాట్లాడారు తెలుసా సార్? ఆల్రెడీ అంతకు ముందు మహేష్ అనే ఒక సినిమాకి అంబర్పేట శంకర్ గారు వెళ్ళి సక్సెస్ సెలబ్రేషన్స్ లేకపోతే రిలీజ్ ఫంక్షన్ లోనూ పాల్గొన్నారు. ఇప్పుడు మహేష్ కి ఎక్కడ అంబర్పేట శంకర్ అనే వ్యక్తి సపోర్ట్ చేస్తారు అనేసి తెలివిగా లైవ్ లోకి తీసుకొని లాక్ చేశారు అనమాట. సుపారి మాట్లాడారు. పాయింట్ నెంబర్ 1 నేను చెప్తా చూడండి, క్రానలాజీలో చెప్తా. చెప్పండి. రెండోది, ఆయన అదే టీవీ5 ఇంటర్వ్యూలో 40% జనం ఓటేయలేదు టీడీపీకి, వైసీపీకి సంబంధించిన 40% జనం ఉన్నారు, వాళ్ళు మనుషులు కాదా అని చెప్పి వాళ్ళ మనలో చూరగొన్నాడు మూర్తి గారు. ముందుగానే చూడండి ప్లానింగ్ అంతా. ఓకే, అటేపు వైసీపీ సపోర్ట్ తీసేసుకున్నాడు. మీరు చూసినట్టయితే వాళ్ళు కూడా చిన్నది మామూలుగా మూర్తి గారు ఎట్లాంటి విషయంలో దొరికితే కనుక సాక్షి వాళ్ళు ఏకిపారేయాలి బేసిక్గా. ఊరికి ఒక 5 నిమిషాలు వీడియో తీసి వదిలేసారు 500 ఫార్మాలిటీకి అని చెప్పి. ఆయన చెప్తున్నా చూడండి, 3 చంద్రబాబు గారి పేరు, లోకేష్ గారి పేరు, రేవంత్ రెడ్డి గారి పేరు తీసాడు మూర్తి గారు. అదే లైవ్ అదే ఛానల్లో అదే రోజు తీసి ఏం చెప్పాడు, నాకు చంద్రబాబు గారు బాగా తెలుసు, లోకేష్ గారు బాగా తెలుసు, అందులో రేవంత్ రెడ్డి గారు నాకు బాగా తెలుసు, నేను ఇప్పుడు వరకు ఏ హెల్ప్ వాళ్ళని అడగలేదు. అంటే ఏంటి,
ఇక నేను అడిగితే ఏదైనా చేస్తారుగా, చేస్తారు. అంతే కదండి. సో అట్లా కూడా ఇండైరెక్ట్గా బెదిరించాడు. వాళ్ళ పేర్లు ఎత్తాల్సిన అవసరం ఏంది? సరే మహేష్ ఎత్తారా టీడీపీ పార్టీ అని, ఇంకో పార్టీ అని, లేదంటే గౌతమి చౌదరి గారు ఎత్తారా, పార్టీల పేర్లు పక్కన పెడితే యాజ్ ఏ జర్నలిస్ట్గా నువ్వెందుకు ఎత్తావు పేర్లు అసలు? చంద్రబాబు గారికి నీకు సంబంధం ఏంటి ఈ కేసుకి? లోకేష్ గారికి ఏం సంబంధం? రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం? ఇలా ముగ్గురు పేర్లు ఎందుకు ఎత్తాల్సిన అవసరమే వచ్చింది? పక్కన పెట్టేసి ఇప్పుడు రీసెంట్గా ఈ యొక్క ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది. ఏది? ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎఫ్ఐఆర్ ఫైల్ ఆల్రెడీ అన్ని పార్టీల్ని సరిగ్గా లైన్లో పెట్టుకున్నాడు ఆయన. తర్వాత చేయాల్సింది ఏంటంటే కేటీఆర్ గారు మిగిలిపోయారు. ఏదో హైదరాబాద్ అర్జెంట్గా వెళ్ళిపోయి ఆయనతో కూడా ఒక ఇంటర్వ్యూ చేసేసారు అనమాట. నిన్న చేసిన 2 రోజుల క్రితం ఇంటర్వ్యూ చేశారు. ఎందుకు అని అంటే ఈయనకి అన్ని వైపుల నుంచి ఉచ్చు బిగుసుకుంటుంది. ఇప్పుడు ఆయన్ని జర్నలిస్ట్ మన లాయర్ గారిని క్లియర్గా వాళ్ళ ఎఫ్ఐఆర్ చూసినట్లయితే మహేష్ గారి ఎఫ్ఐఆర్లో వాళ్ళ తండ్రి ఎవరు? మహేష్ గారి తండ్రి, మహేష్ గారి భార్య, మహేష్ గారి అమ్మగారు, చెల్లి, అక్క, సిస్టర్ ఉన్నారు కదా, ఈయన అందరి నెంబర్లు, మా యొక్క నెంబర్లు లొకేషన్లు తీశారు, కాల్ డేటా రికార్డులు తీశారు మాకు సంబంధించి. అట్లానే మాకు సంబంధించిన కాల్స్ అన్నీ కూడా ట్యాపింగ్ అయితే జరిగినాయి. ఎవరు సపోర్ట్ చేశారు? సో దీని వెనక ఉన్నదంతా కూడా మూర్తి గారే. దీన్ని అడ్డం పెట్టుకొని ఈ యొక్క ఆడియోలు అడ్డం పెట్టుకొని 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు, ఎక్స్టార్షన్ చేయడానికి ట్రై చేశారు. ఈ యొక్క రవి గారు అనే వ్యక్తిని పంపించడం జరిగింది మా ఇంటికి బెదిరించడానికి అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు. అట్ ద సేమ్ టైం అడ్వకేట్ నంబర్ కూడా ట్రేస్ చేశారు అని రాయడం జరిగింది. అయితే ఫోన్ ట్యాపింగ్ మూర్తి చేయించాడా అంటే ఈ గౌతమి చౌదరి గారి కాన్ఫిడెన్స్ ఎలా ఉందో ఒక చిన్న వీడియో చూపిస్తాండి. ఇది ఇన్స్టాలో లైవ్ పెట్టినప్పుడు మాట్లాడిన మాటలు ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడతారో ఒకసారి చూడండి. చాలా అండర్ఎస్టిమేట్ చేశారు కదా, నన్ను చాలా అండర్ఎస్టిమేట్ చేశారు కదా. మీకు డబ్బులు ఇస్తున్నోడే మీకు డబ్బులు ఇస్తున్నోడిదే మొత్తం ఉంది నా దగ్గర. ఏమనంటే డబ్బులు ఇస్తున్న వాడిదే, అంటే ఇప్పుడు టీవీ ఛానల్స్ కి డబ్బులు ఇస్తున్నారని ప్రోపగండా, వాడిదే డేటా అంతా నా దగ్గర ఉంది అన్నది ఆవిడ వర్షన్ అనమాట. ఆవిడ బతుకంతా నా దగ్గర ఉంది అని చెప్తూ ఉన్నారు. దాంతోపాటు ఇంకా నెక్స్ట్ చూడండి. మీ బ్యాంక్ స్టేట్మెంట్లు నేను తెప్పించానని, మీ ఫోన్ డేటాలు నేను తెప్పించానని, మీ గురించి నేను తెలుసుకోనని అనుకోకండి. ఇది నేను బిగ్ టీవీ యాంకర్ కి చెప్పట్లేదు. ఇప్పుడు ఎంత మిస్యూజ్ జరుగుతుంది ఇక్కడ? ఏంటి సార్ ఇది? ఇప్పుడు జర్నలిస్ట్ గా బెదిరించింది. అవును, జర్నలిస్ట్ ఆయన మన బిగ్ టీవీ యాంకర్ అంటే అశోక్ వేములపల్లి గారు ఏదో ఉంటుంది, అశోక్ గారు. ఆయన బిగ్ టీవీ జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్. ఆయన కూడా పాపం ప్రాధాయపడ్డాడు. ఆయన రోజున చాలా ఇదిగా మాట్లాడారు. ఏమండి, మేము డబ్బుల కోసం కక్కుర్తుపడే వ్యక్తులం కాదు, డబ్బుల కోసం మేము చేయట్లేదు, ఏదో అమ్మాయి ఏదో ఇబ్బందిలో ఉందని చెప్పి వచ్చాము. తర్వాత ఆవిడని కూడా క్వశ్చన్స్ అడిగాము మేము, ఏమండి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అడిగారు. కానీ వాళ్ళని కూడా ఎవరు మూర్తి గారు ఒకటేసారి అసలు ఎలా అయిపోయాడు, అగ్గి మీద గుగ్గిలం అయిపోయి నేను చెప్పిందే న్యాయం, ఈ అమ్మాయి తరపున నేనున్నాను, నా తరపున సపోర్ట్ చేసిన వాళ్ళే మనుషులు నీతివంతులు, మిగిలిన వాళ్ళంతా నీతి లేని వాళ్ళు అని చెప్పి మొత్తం పత్రికా ప్రపంచాన్ని మొత్తాన్ని, జర్నలిస్ట్ ప్రపంచాన్ని మొత్తాన్ని ఎగిపారేశాడు అదే వీడియోలో. అంటే సార్ మూర్తి డైరెక్ట్ ఇంకో స్టేట్మెంట్, డబ్బులు తీసుకున్న మీడియా మాట్లాడుతుందని కూడా. డబ్బులు తీసుకున్న మీడియా అంటే మూర్తి ఏమో పత్తిత్తు, ఆయన ఏమో ఇప్పుడు కేసు పడింది ఎవరిపైన? ఆయన మీద, మూర్తి మీద. మరి ఇప్పుడు ఎవరు ఇక్కడ ట్యాపింగ్ చేసింది? ట్యాపింగ్ జరిగింది అనడానికి క్లియర్ గా ఇవే సాక్ష్యాలు, ఎవరో కాదు. నేను ఈ మాట కూడా డే 1 రోజు చెప్పాను. ఇది మన ఫస్ట్ వీడియోలో చెప్పింది ఏంటంటే, వీళ్ళే తెలియకుండానే అక్కడ ఒప్పేసుకుంటారు అనమాట, ఏదో ఒక మాట తోలుతారు, తూలి వాళ్ళకి ఆ నిజం అనేది బయటకు వస్తుంది. వచ్చింది చూసారు కదా, ఫోన్ ట్యాపింగ్ చేయించింది నిజము అని చెప్పి గౌతమి చౌదరి చెప్పింది. వీళ్ళిద్దరి మధ్య ఏం రిలేషన్షిప్ ఉంది ఎఫ్ఐఆర్ లో రాశారండి. ఇది గౌతమి చౌదరి గారికి మూర్తి గారికి ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉంది అనేది మహేష్ గారు పెట్టిన కంప్లైంట్. అది ఎఫ్ఐఆర్ లో ఆధారాలు నా దగ్గర మెన్షన్ చేశారు. సో ఈ ఆధారాలన్నీ ఎవరు ఇచ్చారండి? మూర్తి గారే ఇచ్చారు. మూర్తి గారే ఆయన రీల్స్ లో పెట్టుకున్నాడు కొన్ని. అవును, కొన్ని తర్వాత ఈయన ఎంక్వైరీ చేసి తీసుకున్నవి ఉంటాయి కదా, ఆధారాలన్నీ ఇల్లు పెట్టుకున్నాయి. ఇక్కడ ఎవరు వీళ్ళని ప్రూవ్ చేయలే, వీళ్ళే ప్రూవ్ చేసుకున్నారు. అందరి కాళ్ళు, డేటాలు, అందరికి సంబంధించిన కాల్ ట్యాపింగ్లు చేపిస్తామని చెప్పేసి గౌతమి చౌదరి ఒప్పుకుంది. ఆమె అనుకుంది నేనే అని చెప్పి మూర్తి గారు ఒప్పుకున్నాడు. ఆమెతో అన్ని చేయించుతుంది. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మొత్తం ఇదంతా కూడా ఆయన వీడియోలు ఆయనే పెట్టుకుని ఆయనే ప్రూవ్ చేసుకున్నాడు. పైగా రవి అనే వ్యక్తిని పర్సనల్ పంపించి 10 crores డిమాండ్ చేయటం అనేది చాలా పెద్ద కేసు అది. సో అందుకని పేర్లతో సహా ఏం జరిగింది. ఇప్పుడు ఆవిడ ఇంకో స్టేట్మెంట్ ఏంటి, ఈ రోజున క్రిమినల్ లాయర్లు క్రిమినల్, అడ్వకేట్లు క్రిమినల్
మళ్ళీ లాస్ట్లో అంతా అయిపోయింది, అందరికీ థ్యాంక్స్ నమస్కారం, నాకు జ్యుడిషియరీ మీద నమ్మకం ఉంది. అంటే ఏంటి చూడండి, జుడిషియల్ ఈ లాయర్లు ఈ జడ్జిలు లేరా? ఇప్పుడు జ్యుడిషియరీ మీద నమ్మకం ఉందని అయితే జ్యుడిషియరీకి వెళ్ళాలి, జడ్జిల దగ్గరికి, కోర్టులకి వెళ్ళాలి, పోలీస్ స్టేషన్లు ఇక్కడే తిరగాల. ఈ వెనకాల ఈ బ్యూరోక్రసీ, ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్లు, ఈ ఇల్లీగల్ వ్యవహారాలు ఎందుకండి? సో ఆమె చేసేయన్నీ అవి చేసింది, సింపుల్గా మళ్ళీ స్టేట్మెంట్లు ఎత్తుంది అనమాట. అడ్వకేట్ని కూడా ఈ రోజు స్టేట్మెంట్లో ఏం చెప్తుంది, అడ్వకేట్ కూడా క్రిమినల్, లేదంటే మహేష్ క్రిమినల్, వాళ్ళ వైపు మాట్లాడిన వాళ్ళు క్రిమినల్స్, జర్నలిస్టులు క్రిమినల్, జర్నలిస్టులు డబ్బులు తీసుకున్న వాళ్ళు, ఎంత జరుగుతుంటే నాకు వింతగా అనిపిస్తుంది ఏంటంటే మీడియా కామ్గా ఉంది. మీడియా కామ్గా ఉంది, మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కామ్గా అయిపోయింది. ఏమండి? అండ్ ఎవరైనా వెళ్తున్నా కూడా మీలాగా ఎవరైనా మాట్లాడుతున్నా, ఏమండి ఆ మూర్తి గారి పేరు బయటికి చెప్పకుండా మాట్లాడండి, ఆ ఛానల్ పేరు అన్నారు సార్, అన్నారు. నేను వెళ్ళినప్పుడు డైరెక్ట్గా చెప్పారు సార్ నాతో, మూర్తి గారి పేరు ఫస్టే నేను అసలు అది ఆ పేరు రాక, మూర్తి గారు ఆ రోజు నా దుకాణం జరగక ముందు రోజే మాట్లాడదాం అనుకున్నానండి. మాట్లాడదాం అనుకొని నేను ఒక ఛానల్లో చెప్తే, లేదు సార్ మీ పేరు ఏమేమి సార్, అదేంటి సార్ మరి ఇట్లా జరుగుతుంది కదా, ఇంత అన్యాయం జరుగుతుంది, ప్రజల వైపున ఉన్న పక్షాన ఉండాల్సింది మీరే, మీడియా ఛానల్సే, మీరు ఇట్లా చేస్తాం ఏంటి అంటే, ప్రజలకు యూనియన్లు ఉండరు, మీకు యూనియన్ ఉంటుంది, జర్నలిస్టులకి ఇంకొకళ్ళకి యూనియన్ ఉంటుంది, అందరికి ఎవరి కాళ్ళకి యూనియన్లు ఉన్నాయి, ప్రజలకు ఒక్కళ్ళకి యూనియన్ ఉండదు, యూనిటీ లేదు, యూనియన్ లేదు. ప్రజలు సన్నాసులా మేము చూస్తున్నాం, మీరు ఏం ప్రాజెక్ట్ చేస్తే అది చూస్తా ఉన్నాం, న్యాయం ఎటు ఉంది, ధర్మం ఎటు ఉంది అని చెప్పి మాట్లాడటానికి మీరు ఎందుకు రావట్లేదు? మీలో మనిషే ఈ రకంగా చేస్తున్నప్పుడు, ఇల్లీగల్గా ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు, చేయించి ఇట్లాంటి ఆడియోలు బయటికి తీసుకొచ్చినప్పుడు ఏ పొలిటీషియన్ నీ వెనకున్నాడు? నీ దగ్గర ఇప్పుడు చూడండి, ఏ పొలిటీషియన్ ఉన్నాడు, ఏ పార్టీ నీ వెనకాల ఉంది, ఎవరి ద్వారా నువ్వు ఇవన్నీ తీయించావు అనేది బయటికి రావాల్సిన అవసరం ఉంది. మీరు టెక్నికల్ ఎక్స్పర్ట్ గా, సైబర్ టెక్నికల్ ఎక్స్పర్ట్ గా, ఒక ఫోన్ ట్యాప్ చేయాలంటే పర్టికులర్ డివైసెస్ రిక్వైర్మెంట్ ఉంది కదండి? ఉందండి. అంటే వాళ్ళ ఫాదరు వీళ్ళిద్దరు మాట్లాడుకున్న కాన్వర్జేషన్ మూర్తి చేతిలోకి వెళ్ళటానికి దీని వెనక పెద్ద పెద్ద చేతులు ఉంటాయి. ఇది పెద్ద చేతులే ఉంటాయండి. బేసిక్ ఏంటంటే 2 విధాలుగా ట్యాపింగ్ చేస్తారు. ఒకటి ఏంటంటే స్ట్రింగ్ డై డివైస్, అది అన్అఫిషియల్ గా ఎవరికి తెలియదు, దానికి ఒక లాగు, అది ప్రూవ్ చేయడం అనేది ఉండదు. మహేష్ విషయంలో వీళ్ళంత పెద్ద సీఎం పిఎంలు అంత వ్యక్తులు కాదు, వీళ్ళ ఏది స్ట్రింగ్ డైతో చేయడానికి 100% ఈ యొక్క ఆపరేటర్ లెవెల్లోనే జరిగి ఉంటది. ఈ యొక్క సిడిఆర్ తీయటం కానీ, ఏదైనా సిడిఆర్ తీసినా లేదంటే కాల్ టైపింగ్ చేసినా ఏదున్నా లాగ్ ఫైల్ కంపల్సరీ క్రియేట్ చేసి ఉంటారు అఫీషియల్ గా. దీన్ని ఎలా చేసి ఉంటారంటే, ఏదో ఒక కేసులో సస్పెక్ట్ లిస్ట్ కింద ఈ ఒక 2 నెంబర్లు, అక్కడో 2 నెంబర్లు, అక్కడో నెంబర్, అక్కడక్కడ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క నెంబర్ని ఏదో ఒక రకంగా దీని తాలూకు డీటెయిల్స్, సిడిఆర్ కానీ, లొకేషన్లు కానీ, ట్యాపింగ్ కానీ జరిగి ఉంటది. 100% జరిగి ఉంటది. ఎందుకంటే చాలా గ్యారంటీ. లొకేషన్ ట్యాపింగ్ అంటే నాకు అర్థమైంది సార్. ధర్మా మహేష్ అనే వ్యక్తి తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని టీవీ స్టూడియోకి వెళ్తున్నా కూడా, ఆయన ఎక్కడున్నా కూడా అక్కడికి విత్ ఇన్ 10 minutes లో ఆ విషయం ఆ రోజు కూడా మాట్లాడడం జరిగింది. ఆ రోజున ఆర్టీవీ అనే ఛానల్ అనుకుంటా, అక్కడికి వెళ్ళిన రోజున ఇన్ఫర్మేషన్ లేదు గౌతమి చౌదరికి ఎవరు మహేష్ వచ్చినట్టు. ఆయన వెళ్ళిన 5 నిమిషాలకే ఆవిడ అక్కడ ప్రెసెంట్ అయిపోయింది. లైవ్ లొకేషన్స్ మహేష్ తీయటం జరిగింది అనేది అభియోగం. ఎందుకనంటే అభియోగమే కాదు, డౌట్స్ చాలా క్లియర్ గా ఆవిడే చెప్తుంది. పోలీసులు రేపు పొద్దున అడగచ్చు, మీరు అన్అఫిషియల్ గా మీరు ఎట్లా డిక్లేర్ చేస్తారండి, మా పోలీస్ వ్యవస్థ చేయాల్సిన పనులను మీరు ఇట్లా మిస్యూజ్ అయింది అని ఎలా అంటారంటే ఆవిడే చెప్తుంది. నేను ఇట్లా చేయిస్తాను, నేను చేయగలను, తీయగలను, చేయగలను అని. నా వెనక సీఎంలు ఉన్నారు. ఎవరి పేర్లండి చెప్పింది? చంద్రబాబు గారి పేరు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు, లోకేష్ గారి పేరు, పవన్ కళ్యాణ్ గారి పేరు, ఇది తీసి బెదిరిస్తున్నారు. ఇందాక కూడా మనం కాల్ ఆయన రానంటున్నారు బయటికి, ఆయన కూడా ఏం చెప్తున్నాడు, డైరెక్ట్ గానే చెప్తాను, డైరెక్ట్ కలిసినప్పుడే చెప్పిందంట, నాకు ఇంతమంది ఉన్నారు, నేనెందుకు, వేరే ఎవరో ఎమ్మెల్యే ఫోన్ చేస్తే అక్క ఫోన్ చేయాలా, నేను చేయమంటారా అని అడుగుతున్నా. ఎమ్మెల్యేలకు నేను చేయనా? సో వీళ్ళందరినీ అడ్డం పెట్టుకొని, మూర్తి గారిని అడ్డం పెట్టుకుని టీవీ ఛానల్ పెట్టాలనుకుంది నిజం కాదా మూర్తి గారు? దానికోసం ఈ డబ్బంతా ఎక్స్టార్షన్ చేస్తున్నారన్నది సంగతి కరెక్ట్ కాదా? బిఆర్ నాయుడు గారికి దండం పెట్టి చెప్పాను నేను ఆ రోజున, ఈ యొక్క గౌతమి చౌదరి నా యొక్క ఫోటోని పెట్టి, నా ఫోటోని డైరెక్ట్ గా పెట్టి, మీ యొక్క తల్లిదండ్రులు చంపుతాను, బీహార్ వాళ్ళు నీ దగ్గరికి వచ్చిన రోజు నా పేరు తలుచుకొని కళ్ళు మూసుకోవాలంట, కాళ్ళు పట్టుకున్నా కూడా వదిలిపెట్టను, అర్థం చేసుకో అంటే ఏంటి, నన్ను బూడిద చేస్తాను అని చెప్పి క్లియర్ రాసింది. ఇంత క్రిమినల్ క్లియర్ గా అక్కడ స్టేట్మెంట్లు ఇచ్చింది. దీని వెనకాల ఉందంతా కూడా మూర్తి గారే అని చెప్పి నేను బిఆర్ నాయుడు గారిని రిక్వెస్ట్ చేశా. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు లేదంటే లోకేష్ గారు రెస్పాండ్ అవ్వాల్సినంత పెద్ద కేసు కాదు ఇది, అవసరం లేదు. కానీ పార్టీ తరపు నుంచి, టీడీపీ పార్టీ తరపు నుంచి మాకు TV5 ఛానల్కి ఎటువంటి రిలేషన్షిప్ లేదు, లేదంటే మూర్తికి మాకు అసలు సంబంధం లేదు ఆయన కామెంట్స్తో, ఎందుకు మా పేర్లు ఎత్తడం ఏంటి అని ఒక్క క్వశ్చన్ అడిగారా?
అడిగారండి? టీడీపీ అడిగిందా? అడగలేదు. అంటే వాళ్ళకి సంబంధం ఉన్నట్టే కదా. అడగలేదండి, ఈ రోజుకి అడగలేదు. ఎంత జరుగుతుంది ఆ మీడియా ఛానల్లో. సార్ ఇప్పుడు వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన రాళ్ళు విసిరిన చరిత్ర ఉన్న కుటుంబం అని చెప్తున్నారు గౌతమి చౌదరి గారిని. అటువంటి వారిని వెనకేసుకొస్తున్న టీడీపీకి వెన్నుదండుగా ఉండి టీడీపీ ప్రోత్సాహంతో చంద్రబాబు నాయుడు గారు చేయూతనిస్తే టీటీడీ చైర్మన్గా అయినటువంటి బిఆర్ నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి పైన రాళ్ళు వేసిన ఒక కుటుంబానికి సంబంధించిన అమ్మాయిని ఇలా ఎత్తేసి, అది కూడా ప్రైమ్ టైంలో ఇంకేమీ ప్రాబ్లం లేనట్టు చెప్పినప్పుడు, అదెంత ఇష్యూ అయినప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? వేల మంది ఇట్లాంటి కేసులతో బాధపడతా సివిల్ సూట్లు వేసుకొని అక్కడ కోర్టుల దగ్గర కాస్తా ఉంటే ఏదో స్పెషల్ ఇంట్రెస్ట్ తో మూర్తి గారు తీసుకొచ్చి పెట్టాడు. ఏది ఈ యొక్క టీవీ ఛానల్ రెప్యుటేషన్, ప్రజలకు ఎన్నో సమస్యలు ఉంటే అవన్నీ పక్కన పెట్టి దీన్ని హైలైట్ చేశారు. చేయటమే కాకుండా ఆ యొక్క ఆడియో టేప్ ని ఎవరికి మహేష్ వాళ్ళ ఫాదర్ కి జరిగిన కాన్వర్జేషన్ ఉన్న ఆడియో టేప్ ని ఎలా టెలికాస్ట్ చేస్తారండి? ఎవడ పర్మిషన్ ఇచ్చాడు అసలు మీకు? అది మహేష్ దే అని చెప్పి ఎలా మీరు డిక్లేర్ చేసుకుని వేసారండి? మీకు ఫారెన్సిక్ కూడా ఫారెన్సిక్స్ నుంచి ఏమన్నా కన్ఫర్మేషన్ వచ్చిందా? సర్టిఫైడ్ ఉందా? అది ఎడిట్ చేశారు లేదా ఏంటి? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది ఇప్పుడు మన వీడియోలు ఏఐ అన్నారు. అది అంటే చెప్తున్నానండి, ఇది కూడా ఏఐ ఉండొచ్చు కదా. ఎలా టెలికాస్ట్ చేస్తారు వితౌట్ ఎలా చేసి మీరు ఫోటోలు పెట్టి ఈ రకంగా ఇదేంటి? క్లియర్ గా అక్కడ ఈవిల్ మోటివ్ కనపడుతుంది. ఆ రోజున మనం అంది అదే. బ్లాక్ మెయిల్ మూర్తి గారు ఏంటంటే ఇట్లాంటి కేసుల్లో బ్లాక్ మెయిల్ చేసి ఎక్స్టార్షన్ చేసి ఒక డబ్బులు తీసుకోవడం అనేది చాలా చాలా పరిపాటి అయిపోయింది. ఇట్లా అలవాటు అయిపోయింది. వేణుస్వామి వాళ్ళ మిస్సెస్ కూడా, నేను ఆ వీడియో ప్లే చేస్తాను పక్కన, ఆవిడ కూడా మేము కేవలం జాతకాలు చెప్పుకొని ఏదో బ్రతికాలో 5 కోట్లు డిమాండ్ చేస్తావు మూర్తి అని అడిగింది ఆవిడ. అక్కడ వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి 5 కోట్లు అడిగారనేసి అప్పుడు ఈయన డామినేషన్ బాగా వర్కౌట్ అయింది. మరి ఇప్పుడు కూడా అదే కదా కేసు. మళ్ళీ ఇప్పుడు అదే కదా, టీవీ ఛానల్ పెట్టాలి కొత్తది, ఇంకోటి పెట్టి మళ్ళీ ఇంకొక ఎక్స్టార్షన్ రాయిలా తయారవ్వాలి నేను అనుకుంటున్నాడు. ఇట్లా బస్ కామన్ పీపుల్ జోలికి వచ్చినప్పుడు చంద్రబాబు గారు ఇప్పుడు చెప్తున్నా కదా, ఈ ఎఫ్ఐఆర్ తో చాలా అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక కామన్ టూల్ కింద ప్రజలకు సంబంధించిన ఆడియో టైపింగ్ చేయటం, ఫోన్ నెంబర్లు టైప్ చేయటం, వాళ్ళ లొకేషన్లు తీయటం, వాళ్ళ సిడిఆర్లు తీయటం, వాళ్ళు క్రిమినలా? మహేష్ క్రిమినలా? కాదు. పెద్ద క్రిమినల్ కూడా కాదు కదా. సివిల్ సూట్, అవి సివిల్ సూట్స్ లో చేయరండి అసలు. క్రిమినల్ నోట్ కదా. ఒక ప్రాపర్ నోట్ లేకుండా, ఒక ప్రాపర్ క్రిమినల్ ఇది లేకుండా, హిస్టరీ లేకుండా చేయకూడదు. చేశారు. ఈవెన్ అడ్వకేట్ది కూడా చేశారని చెప్పి చెప్తున్నారు. అసలు అడ్వకేట్స్ కూడా చాలా సీరియస్ అవ్వాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ముఖండంతో అడగాలండి అసలు. ఎందుకంటే అడ్వకేట్ నాగూరుబాబు గారిని చాలా చీప్ గా మాట్లాడింది ఈ రోజు. నేను ఆయనతో ఒక కేసులో వర్క్ చేశానండి. ఆయన నన్ను అడిగారు అనమాట, వర్క్ చేయటం ఇన్ ద సెన్స్ నన్ను విజయ్ ఇట్లా సైబర్ క్రైమ్స్ గురించి వీటిలో కొంత డీటెయిల్ నన్ను అడగటం తెలుసుకున్నారు ఆయన. ఆ సమయంలో నేను ఆయన చూడటం జరిగింది ఫస్ట్ ఎప్పుడో ఒక కేసులో. సో ఆయన ఎలా అంటే అండి, ప్రతి కేసులో ఆయన దగ్గరకు వచ్చినప్పుడు పూర్తిగా తెలుసుకుంటాడు కేసు గురించి, మంచి చెడు చూస్తాడు. మంచి ఎంతవరకు ఉందో అంతవరకే పోరాడతాడు ఆయన, చెడు గురించి వెళ్ళలేక. ఆయన నేను చూసిన లాయర్లు వేరు, ఈయన ఒక డిఫరెంట్ అడ్వకేట్ అనమాట. తగులుకున్నాడా ఫస్ట్ ఏం చేస్తాడంటే, ఈ అందరూ తెలుసండి ఎవడెవడ వెనకున్నాడు, ఎవడెవడ వెనకాల డ్రామాలు చేశాడు, ఎవడెవడ ఇల్లీగల్గా ఇక్కడ ఇరుక్కున్నాడు అని తెలుసు. ముందు ఫస్ట్ రోజు చెప్తాడు, ఇది ఇక్కడ తప్పు జరిగింది. ఇక్కడ ఒకటే ఇంటర్వ్యూ ఉంటుంది చూడండి ఆయన ఎప్పుడైనా, ఇలా తప్పు జరిగింది, మీరు ఏమైనా ఉంటే కోర్టులకు వెళ్ళండి, ఇట్లా బద్నాం చేయొద్దు, ఇట్లా బ్లాక్మెయిల్ చేయొద్దు, ఒకసారి వార్నింగ్ ఇస్తాడు. వార్నింగ్ ఇస్తే చెప్తాడు. తర్వాత కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టు తెలిసింది అనుకోండి, అందరి చరిత్ర తీసి బయట పెడతాడు. ఇప్పుడు అదే చేసింది ఆయన. ఆయన మాట్లాడండి, ఇక ఆయన ఇంటర్వ్యూలు బయటలో ఉండవు. ఆయన తాట తీసి వదిలిపెడతాడు. ఇప్పుడు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి స్టేట్ గవర్నమెంట్ నిజంగా కూడా ఆయనకి డౌట్ వచ్చింది అనుకోండి, సెంట్రల్కి వెళ్తాడు ఆయన. చట్టంలో ఉన్న అన్ని సెక్షన్స్ ని యూజ్ చేస్తాడు, నిజాన్ని మాత్రం బయటికి రాకుండా వదిలిపెట్టాడు ఆయన. అంత డేంజరస్ ఇన్ సెన్స్, అంత కమిటెడ్ లాయర్ ఆయన. ఆయన పట్టుకొని క్రిమినల్ అంటుంది. గౌతమి చౌదరి అమ్మాయి పోలీస్ కేసు పెట్టింది, పోలీసుల పైన నమ్మకం లేక మీడియాకి వచ్చింది. అంటే పోలీసులు పక్కన పెట్టేసింది, ఎవరైనా లాయర్లు పక్కన నుండి సపోర్ట్ చేస్తుంటే జుడిషియరీని తిట్టేస్తుంది. మీడియా ఎవరన్నా నీ తప్పమ్మా ఇది కాదు అని భర్తతో కలిసి ఉండాలని చెప్తే వాళ్ళని తిట్టేస్తుంది. ఇప్పుడు మీడియాని, జుడిషియరీ, పోలీస్ వ్యవస్థని, కన్న తల్లిదండ్రుల్ని, అత్తమామల్ని, మొగుడిని, అందరినీ కాదని ఒక మూర్తి డైరెక్షన్లోనే నడుస్తుంది. అంటే ఓన్లీ టీవీ ఛానల్ పెడతాం కోసమా, లేదంటే మన ధర్మమేష్ గారు చెప్పినట్టు పర్సనల్ ఇల్లీగల్ రిలేషన్ ఉందని, ఇల్లిసిట్ రిలేషన్ అన్నారు, ఆధారాలు ఉన్నాయన్న. ఇదంతా కారణం ఏంటంటారు? ఎవరు
ఆవిడకి ఆవిడ ఇప్పుడు విషయం ఏంటంటే పోలీస్ స్టేషన్‌లోనే ఏదో ఆడియో కూడా ఉందండి. ఆవిడ ఉంది. బెదిరించే ఆడియో. ఎవరిని మహేష్ గారిని "నువ్వు నాకు ఇంత ఇస్తేనే లేదంటే నా దగ్గర ఈ ఆడియో టేప్‌లో" డైరెక్ట్ ఉంది ఆడియో ఆయన దగ్గర. ఇంకా ఆయన ఇక్కడ ఎవరికి మీడియాకి ఇయ్యలే ఆయన. ఆయన వదిలి కోర్టులో పెట్టుకుంటాడు అవన్నీ. అవును. ఫస్ట్ ఫారెన్సిక్ ఇస్తారు. ఫారెన్సిక్ నుంచి సర్టిఫికేట్ తీసుకుంటారు. ఇక లేదంటే ఇదిగోండి ఇట్లా ఇన్వాల్వ్ చేశారు. ఎందుకంటే ఎక్స్టార్షన్ కూడా ఉంది. సెక్షన్స్ కూడా పెద్దవి ఉన్నాయి. అసలు ఈ యొక్క ఆడియో మా యొక్క ఆడియో కాల్ టైపింగ్ సంబంధించిన సెక్షన్స్ ఉన్నాయి. అన్ని కలిపి కంపైల్ చేసి కొడతారు వాళ్ళు. కోర్టులో కొడతారు వాళ్ళు. ఏం ఇప్పుడు ఊరుకోరు అట్లా ఇది చేస్తే. వచ్చింది కూడా పోలీస్ స్టేషన్ నుంచి కాదు, డైరెక్ట్ జడ్జి గారి దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి పర్మిషన్ డైరెక్షన్ టువర్డ్స్ కుకటపల్లి పోలీస్ పిఎస్. ఎస్ అంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేశారా? ఎందుకంటే మూర్తి గారు అనే సబ్జెక్ట్ వచ్చేసరికి ఆయన పెద్ద జర్నలిస్ట్ కదా బేసిక్గా అందరికి అవును. మార్కెట్లో. స్టేషన్లకు వెళ్ళేసరికి ఏంటంటే రకరకాలు. ఇప్పుడు అందరికి ఉన్న అపోహ ఏంది? టీడీపీ పార్టీ వెనక నుంచి సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే డైరెక్ట్గా చెప్తున్నాను నేను, టీడీపీ పార్టీ మూర్తి గారికి వెనక ఉంది అనేది అందరికీ ఒక అపోహలో ఉన్నారా? మరి అది నిజమా అబద్ధమా ప్రజలకే తెలియాలి, వాళ్ళకే తెలియాలి, పొలిటీషియన్స్కే తెలియాలి. పోలీస్ స్టేషన్లో అంత ఈజీగా ఎఫ్ఐఆర్ చేయరు. ఆయన అడ్వకేట్ చెప్పే కదా ఊరుకోడు ఆయన. తప్పు జరిగిందంటే మాత్రం తాటదేస్తాడు ఆయన. ఇమీడియట్ గా హైకోర్టులో వేసుకున్నారు. హైకోర్టు నుంచి తీసుకొని వచ్చి ఆ యొక్క పోలీస్ స్టేషన్ లో కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కోర్టు ఎందుకు చెప్పుద్ది? అన్ని చూసాకే చెప్తారు. ఇది ఎఫ్ఐఆర్ చేయండి, ఈ సెక్షన్ రాయండి అని చెప్పి. ఆ సెక్షన్ అంటే కోర్టు ద్వారా ఎఫ్ఐఆర్ జరిగింది అని అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్, ఇట్స్ బిగ్ థింగ్. అండ్ దేర్ బ్రేక్ త్రూ ఉండిద్దండి దీంట్లో. చూస్తూ ఉండండి. ఒకవేళ రేపొద్దున ఎటువంటి మసిపూసి మారేడుకాయం చేద్దాం అనుకున్నా కూడా ఆ అడ్వకేట్ వదిలిపెట్టే రకం కాదు. సుప్రీంకి వెళ్తాడు. అవసరమైతే డైరెక్ట్ సెంట్రల్ సంబంధించిన అన్ని బాడీస్ ఇన్వాల్వ్ చేసి ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా వెళ్ళి ఈ యొక్క డీటెయిల్ని ట్రాన్స్పరెంట్ గా జరిగే విధంగా చూస్తాడు ఆయన. అంత ఈజీగా వదిలిపెట్టడు అని చెప్తున్నాను నేను. సో అప్పుడైనా బయటకు వస్తుంది. సో ఏ లెవెల్ ఆఫ్ బ్యూరోక్రసీ, ఏ లెవెల్ ఆఫ్ బ్లాక్మెయిలింగ్ యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్గా ఉండి మీరు ప్రజలకు మంచి చేయకపోయినా పర్లేదు, ఓకే, ఈ రకంగా ప్రజల మీద బడి తిందాం అనుకొని వాళ్ళని ఎక్స్టార్షన్ చేసి దాని గురించి మాట్లాడటానికి వచ్చిన టీవీ ఛానల్ని ఒక సీనియర్ జర్నలిస్ట్ని నువ్వు డబ్బుకు అమ్ముడు పోయావని చెప్పి ఒక సీనియర్ జర్నలిస్ట్ని అశోక్ గారు ఆయన కడుపు కాలిపోయింది. ఆయన రోజున నాకే బలి అనిపించింది. ఆయన నేను చెప్తున్నాను సార్, మూర్తి గారి వీడియోలు చూడండి, రీల్స్, అశోక్ గారు ఉన్నారు కదా ఆయన రీల్స్ చూడండి, చాలా 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 సమాజానికి ఉపయోగపడే ఉంటాయి. రీసెంట్ గా ఆయనకు మోరల్ డైనమో వచ్చింది అశోక్ గారికి. ఒక ఇల్లుని 500 రూపాయలకి టికెట్లు ఇచ్చి అంటే వేలంపాట్ల లక్కీ డ్రా తీసే సిస్టము. కానీ బాగా ఉంది నాకు, కానీ ఇది కరెక్టా కాదా అని చెప్పి ప్రజల్ని అడగటం, ప్రజలకు అసలు కామెంట్లు పెట్టడం, ఒక గుడ్ వేలో ప్రజల్లో గుడ్ వేలో వెళ్తారు. సార్ ఆయన క్లియర్ గా చెప్పాడు, నేను 3 డిగ్రీలు ఉన్నాయి, పీజీ చేశాను, అబ్బాయి క్వాలిఫైడ్ జర్నలిస్ట్. ఎగ్జాక్ట్లీ. నేను ఎప్పుడైనా నిజం వైపు నిలబడాలనుకున్నా, నేను డబ్బులు ఎందుకు తీసుకున్నాను, నాకు వచ్చే శాలరీ సరిపోతే నేను మూర్తిని అడిగాను ఏమన్నా అన్నా ఇంకోటి కావాలని. అంటే అంత ప్రేమగా మూర్తిని చూసుకున్న వ్యక్తి ఒక విషయం తప్పని తెలిసి ప్రశ్నిస్తే ఆ మూర్తియే ఇతన్ని అమ్ముడిపోయిన వ్యక్తి. మూర్తి గారు రీల్స్ చూడండి ఏం చేస్తున్నాడు ఆయన. అంటే రీల్స్ ఏమైనా చేసుకోండి, మీరు వెళ్ళి రికార్డింగ్ డాన్స్ వేసుకుంటారా లేదంటే ఇక ఏం చేసుకుంటారా పక్కన పెడితే, ప్రజలు మిమ్మల్ని నమ్మినప్పుడు మీరు చేసే రీల్స్ ఏంటి? తింగరి పిచ్చోళ్ళు, ఏది క్రింజ్ వీడియోలు. ఇంకా కలర్ ఒకటే ఇలా తలకి పింక్ కలర్ వేస్తారు కదా, వైట్ కలర్, ఏది మోడల్ క్రాప్ కలర్ ఒకటి, అది ఒకటే. ఇంక 4 రోజులు అయితే అది కూడా వేస్తాడు ఆయన. చెప్తున్నా అసలు ఎందుకు పర్సనల్గా అనాల్సి వస్తుందంటే, నాకు ఇప్పటికీ చాలా కోపంగా ఉంది. ఏంటంటే నన్ను కానీ మాట్లాడినందుకు నేను నిన్ను ప్రశ్నించా, గౌతమి చౌదరిని ప్రశ్నించింది ఏంటంటే, నీకు ప్రాబ్లం ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కోర్టుకి వెళ్ళు, ఏదైనా అన్యాయం జరిగినా, నీ మీద దాడి జరిగినా, ఏదన్నా అనుకోని సంఘటనలు ఏమన్నా నీకు ఎదురైతే అప్పుడు రా, కరెక్ట్గా ఉంటుంది. లేదంటే ఒక ప్రెస్ మీట్ ఇవ్వు, ఇచ్చి సార్ మీ ఇలా పలానా వ్యక్తి మీద వెళ్తా అయిపోయింది. కావాలని చెప్పి 2 వీడియోలు, ఏమీ లేని 2 వీడియోలు తీసుకొని వచ్చి ఆ వీడియోలో ఇట్లా ఏదో జరిగిపోయిందని చెప్పేసి, ఏది రీతు చౌదరి అనే ఆవిడ మీద బురద జల్లి, వీళ్ళ మీద బురద జల్లి, ఇంకో హీరోయిన్ మీద బురద జల్లి, అందరి పేర్లు తీసి, ఏమండి ఈ రకంగా చేస్తాను, ఇది కరెక్ట్ కాదు అమ్మాయి నువ్వు చేస్తున్నాను అన్నందుకు నన్ను చంపుతాను, లేదంటే నా తల్లిదండ్రులు చంపుతా, బుడి చేస్తాను అన్నది. ఆ రోజున మూర్తి గారిని మేము అడిగాం, మూర్తి గారిని మీరు ఖండించండి, ఖండించినప్పుడు నువ్వే అనుకుంది. అవును, టీడీపీ పార్టీని అడిగాం, ఏమండి మాకు సంబంధం లేదు అసలు వాడు ఎవడో వీడెవడో అంటే అయిపోయేది అక్కడికి. టీడీపీ పార్టీ కాముగా ఉంది. ఇప్పుడు చూడండి ఫోన్ ట్యాపింగ్ అని వచ్చింది, ఆయన మీ పేర్లు ఎత్తాడు, ఇప్పుడు టీడీపీకి సంబంధం ఉన్నట్టు అని అడుగుతున్నాను. అవును ఉన్నట్టే కదా, మరి అదే ఈజీ ఇష్యూ కదా ఫోన్ ట్యాపింగ్ అనేది. అండ్ దీని వెనక ఉన్న వాళ్ళందరూ బయటకు ఎవరో మాట్లాడకూడదని చూడండి, చెప్పే కదా. వైసీపీకి పాజిటివ్గా మాట్లాడాడు,
టీడీపీకి పాజిటివ్ మాట్లాడతాడు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ టీవీ5 హిస్టరీ ఆ, వైసీపీకి ఫేవర్ గా మాట్లాడిన ఫస్ట్ అండ్ it's ఫైనల్ okay, it's okay, it's okay, తప్పే ఉందిలే మాట్లాడుకుంటాం. లేదు నాకు తెలుసు కదా. ఇట్స్ ఓకే, ఐ డోంట్ కేర్ అబౌట్ హిమ్. బట్ మళ్ళీ తర్వాత ఏం చేశాడు, ఇంకొక నాయకుడు మిగిలిపోయాడే మనకి, రేపు పొద్దున్న తేడా అయితే కనుక ఇబ్బంది అయింది. కేటీఆర్ గారిని లైన్లో పెట్టాలని చెప్పి అమ్మటే 2 days బ్యాక్ ముందు కేటీఆర్ దగ్గరికి వెళ్ళి పర్సనల్గా మంచిగా మాట్లాడా, అయిపోయింది. ఇప్పుడు ఏంటి, ఈయన గురించి ఎవరు మాట్లాడకూడదు, జర్నలిస్ట్ మాట్లాడట్లా. రేపు పొద్దున ఏ పొలిటీషియన్ అయినా దీన్ని పికప్ చేసుకొని మూర్తిని తగులుకుంటారేమో అన్న భయంతో ముందే అందరిని కలిసి వచ్చేసి ఓ అదే కనపడుతుంది కదా. అండ్ మీరు చెప్పినట్టుగా ధర్మావల్ల లాయర్కి సంబంధించి కూడా విజయవాడ లాయర్స్ ఫార్మ్స్ ఏదో ఉంటాయి కదా మేడం, వాటిలో కూడా ఏదో బార్ కౌన్సిల్ కూడా ఏదో కంప్లైంట్ చేసినట్టు తెలుస్తుంది. చేసుకోండి. ఇప్పుడు ఆయన దగ్గర పవర్ ఉందండి, మూర్తి గారి దగ్గర. ఇదే అది కనపడుతుంది కదా. ఆయన బయటకు వచ్చి మీడియా ముఖంగా చెప్పకపోయినా, బిఆర్ నాయుడు గారు రెస్పాండ్ అవ్వకపోయినా, టీవీ5లో ఆయనకంటే మంచి జర్నలిస్టులు ఉన్నారు, చాలా మందిని దొక్కేశారు. అవన్నీ అలా ఎవరి బాధలు వాళ్ళకున్నాయి, అందరికీ తెలుసులేండి ఆ కథలు. ప్రతి ఒక్కళ్ళ కథ వాళ్ళు అనుకుంటారు ఏంటంటే ప్రజలకు తెలియదు, మనకు తెలుసు కదా ఎవరి కథలు ఏంటనేది. ఇప్పుడు మూర్తి గారు బ్రహ్మచారి అనుకుంటే ఇంతకుముందు కథ ఏంటి, ఇప్పుడు ఏ కథ ఏంటో కూడా తెలుసు నాకు. చాలా మందికి కూడా తెలుసు ఆ కథ, మొదటి కథ ఏంటి, రెండో కథ ఏంటని. సో చాలా మంది తెలుసులేండి. సో చాలా మందికి తెలుసు, అందుకనే వైసీపీని బాగా పొగుడుతుంటాడు ఆయన. చెప్తున్నా అంటే పొగుడుకోండి, నాకు పార్టీ మీద కోపం ఏం లేదు, వైసీపీ మీద మళ్ళీ చెప్తున్నా. టీడీపీ మీద కోపం లేదు, టీఆర్ఎస్ మీద లేదు, కాంగ్రెస్ మీద ఎవడి మీద లేదు. సమస్య న్యూట్రల్ గా తప్పు చేస్తే ఉండని తాడదేస్తాం, అడుగుతాం, ప్రశ్నిస్తాం. సో ఇక్కడ సమస్య కాల్ ట్యాపింగ్ జరిగింది, లొకేషన్ తీయడం జరిగింది. ఈవెన్ నాది కూడా, నేను కూడా ఇద్దరు డీజీపీ గారికి నేను ఇప్పుడు ఫార్మేట్ రెడీ చేసుకుంటున్నా. 30 days రెస్పాండ్ అవ్వాలి. 2 స్టేట్ గవర్నమెంట్స్కి పంపించుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ 2 స్టేట్ గవర్నమెంట్లో ఎక్కడో జరిగింది తప్పు అయితే, నాకు సంబంధించిన డీటెయిల్ ఎవరైనా తీసారా లాగు బయట పెట్టాలని. అట్ ద సేమ్ టైం నేను ఎన్హెచ్ఆర్సీకి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కూడా అట్ ద సేమ్ టైం నేను ఈ యొక్క స్లిప్స్ ఏదైతే రిజిస్టర్ పోస్ట్ చేసి ఆ స్లిప్ని వాళ్ళకి సబ్మిట్ చేయబోతున్నాను. దొరుకుతారు. ఎందుకనంటే ఎవరు ఇక్కడ చెప్పాక మసిబూసి మారేడుకాయ ఎవడు చేయలేడు. కంపల్సరీ ఎన్హెచ్ఆర్సీ అయినా సరే బయటికి తీసిద్దని నమ్మకం నాకు ఉంది. సెంట్రల్ లెవెల్లో అయినా సరే నేను మొత్తం ఏవైతే గవర్నమెంట్ బాడీస్ ఉన్నాయో, సెంట్రల్ గవర్నమెంట్ బాడీ, స్టేట్ గవర్నమెంట్లో న్యాయం జరగదని భయం వేసినప్పుడు, యాజ్ ఎ సివిలియన్గా, ఒక కామన్ మ్యాన్గా నన్ను చంపుతాను, నా తల్లిదండ్రులు చంపుతానని బెదిరించినప్పుడు, మనుషులు ఈ రకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఎక్స్టార్షన్ చేస్తున్నారు, ప్రశ్నించినందుకు నన్ను ఇట్లా చేస్తానన్నందుకు నేను కూడా యాక్షన్ తీసుకుంటా, కంపల్సరీ తీసుకుంటా. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగిందండి. నేను కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే రకరకాలు జరిగినాయి అక్కడ. నేను అందుకనే కామ్గా ఎందుకు ఆగా, నాకు చంపి ఈ రోజు కాకపోతే రేపు పోతామండి, చెప్తున్నా కదా, నిజం బయట పెట్టే తిడతా నేను. ఏం జరిగిందని నాకు చాలా తెలుసు విషయాలు, అవి కూడా బయటకు వస్తాయి. నా వెనక ఎవరు స్లోగా, నా వెనక ఎవరు ఫాలో అయ్యారు, నా ఏరియాలో ఎవరు ఆ స్విఫ్ట్ కార్ వేసుకుని తిరిగారు, అన్నీ తెలుసు నాకు. నేను అయినా కూడా కామ్గా ధైర్యంగా అదే ప్లేస్లో ఎందుకున్నానంటే, నా ధైర్యం నాది, నాకు తెలుసు కదా. నన్ను ఎవరు చదివితే ఒకటే రోజు చేస్తా, పెద్ద విషయం కాదు. కానీ ఎవరిని మాత్రం వదిలిపెట్టను, నేను కూడా యాక్షన్ తీసుకుంటా అనేది చెప్తున్నాను నేను. రితు చౌదరి కూడా అమ్మాయి బయటకు వచ్చిన తర్వాత ఇదే ఫార్మాట్, ఆ అమ్మాయి పర్సనల్ వీడియోస్ని ఏమీ లేనట్టు తీసుకొచ్చి ఆ అమ్మాయి వాళ్ళతో పడుకుంది. రితు చౌదరి నీ నగ్నమైన వీడియోలు బయట పెడతాను, ఆ అమ్మాయి కూడా కేసు పెడతాను సిద్ధపడుతున్నాను. ఇది రాను రాను ముళ్ళ కంచె గట్టిగా దగ్గరికి చంపేసేలాగా తయారవుతుందేమో అనిపిస్తుంది. ఇంతకు ముందులాగా జరగట్లేదండి. నేను చూస్తున్నాను. నేను ఎక్కువగా నాకు బాగా అనిపించింది ఏంటంటే అడ్వకేట్ విషయం. ఆ అడ్వకేట్ నేను ఇంతకుముందు చెప్పాను కదా, అబ్జర్వ్ చేశాను. నీట్గా క్రొనాలజీ తీస్తారు ఆయన, అంత ఈజీగా ఎవరిని ఎస్కేప్ అవనేరు. నేను కొంతమంది ఏంటంటే ఎక్కడొకక్కడ కొంచెం బలవంతుల దగ్గర వంగిపోయిన సంఘటనలు చూసా, కొంతమంది లాయర్ని. కొంతమంది లాయర్లు గట్టి ఫైట్ చేసిన వాళ్ళు చూసా. వాళ్ళలో ఈ నాగూర్బాబు గారు ఒక ఆయన. ఆయన అంత ఈజీగా ఊరుకోడు. అవతల తేడా జరిగినప్పుడు అవతల పొలిటీషియన్ సీఎం ఉన్నా పిఎం ఉన్నా ఊరుకోడు ఆయన. నాకు తెలిసింది ఆయన గురించి. ఎదురుగా సీఎం తప్పు చేసాడన్నా కూడా వదిలిపెట్ట, మధ్యలో బెదిరింపులు చేయండి, చంపేయండి, ఏదైనా చేయండి, అసలు వదిలిపెట్ట ఆయన. ఇది ఆ ఆర్డర్ని పట్టుకున్నాడు ఆయన, ఆ తీగను లాగిండు. ఆ తీగ ద్వారా వరంగల్లో ఏం మీటింగ్లు అయినాయి, వరంగల్లో ఏం జరిగింది, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం అండి. అన్ని బయటకు వస్తాయి. వరంగలే ఎందుకు అని అన్నాయంటే అవన్నీ వస్తాయి తర్వాత వరంగల్లో సంథింగ్ ఇంకో ఊరికే చెప్పాను అనుకోండి, అవన్నీ బయటకు వస్తాయి. ఏం కథలు నడిచినాయి, ఎవరు బార్ కౌన్సిల్లో చేసుకుంటే తెలుసు కదా, ప్రజలకి అందరికీ తెలుసు నాగూర్బాబు అంటే ఏంటో. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ మొత్తానికి తెలుసు. ఆయన్ని ఈవెన్ అప్రిషియేట్ చేస్తారు, అక్కడికి వెళ్తే చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న బార్ కౌన్సిల్లో కూడా చాలా మంది ఆయన అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్రిమినల్స్ చూడండి, క్రిమినల్స్ చాలా తెలివిగా దీని సైకాలజీ అనేది అంటాం కదా మనం. గౌతమి చౌదరి చాలా క్లియర్గా, మూర్తి చాలా క్లియర్గా
క్లాసిక్ అబ్యూజర్ టెక్నిక్. ఉమ్, ఒక క్లాసిక్ అబ్యూజర్ టెక్నిక్ ఏంటంటే విక్టిమ్ బ్లేమింగ్ చేస్తారనమాట. ఉమ్, యాక్చువల్గా ఎవరైతే అబ్యూజర్ ఉంటారో వాళ్ళు విక్టిమ్గా వస్తారనమాట. ఓ ఓకే వచ్చి ఆల్రెడీ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆ విక్టిమ్ బ్లేమింగ్ చేస్తారు. ఓకే మీకు అర్థమైందా? ఇప్పుడు గౌతమి చౌదరి విక్టిమ్ కాదు, అబ్యూజర్. అబ్యూజర్ వీడియోస్ ఇంట్లో కెమెరాస్ పెట్టింది, ఇంట్లో మొత్తం వీడియోలు తీసింది, లేదంటే వాళ్ళ వాళ్ళ అత్తగారు మామగారికి సంబంధించిన వీడియోలు ఆడియోలు ఇంట్లో ఎవరైనా చేస్తారండి? చేయరు. తర్వాత పొలిటికల్ ప్రెషర్, ఫోన్ ట్యాపింగ్, ఫోన్ లొకేషన్ తీయటం, సిడిఆర్ రిపోర్ట్స్ తీయటం అన్ని ఆవిడే ఒప్పుకుంది లైవ్. అవునవును ఒప్పుకుంది ఇవన్నీ చేసిన ఆవిడని అబ్యూజర్ అంటారా కదా? థ్రెటనింగ్ థ్రెటనింగ్, ఎక్స్టార్షన్, ఎవ్రీథింగ్ చేసింది ఆవిడ. అవును సో ఆవిడ 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 ఒప్పుకుంది. ఆవిడ ఒప్పుకున్నవే. షీ సెడ్ దట్, డైరెక్టర్ లైవ్ లో చెప్పింది, నేను ఇట్లా చేస్తున్నాను, నేను ఇట్లా చేస్తున్నాను, ఆవిడే చెప్పింది. అవును మహేష్ అని చెప్పాడా? చెప్పలేదు కదా. మహేష్ ఏమన్నా వీడియోలు తీసుకొచ్చాడా? ఎవిడెన్స్ తీసుకురాలా. గౌతమి చౌదరిని ఎవరు ప్రూవ్ చేసుకుంది? ఆవిడే చేసుకుంది. మూర్తిని ఎవరు ప్రూవ్ చేసుకున్నారు? ఆయనే. మూర్తి పెట్టిన ఇవే చేసుకున్నాడు. అవును మధ్యలో మీడియేటర్కి ఎందుకు పంపించారు? ఈ రోజున మూర్తి గారు TV5 లో అర్ధరాత్రి షటర్ లేపి ఇంపార్టెంట్ అయినట్టు ఈ యొక్క వీడియో చేసి గబ్బు గబ్బు చేసి వదిలిపెట్టారు మీడియా ఛానల్ని. చేసి నెక్స్ట్ డే రవి అనే ఆయన, ఎవరు మూర్తి గారి ఫ్రెండ్, ఎందుకు వెళ్ళాడు? ఎవరు ఫాదర్? మహేష్ వాళ్ళ ఫాదర్ని కలవడానికి ఎందుకు వెళ్ళారు? 2:30కి 10 కోట్లకి పైసలు, డబ్బులు. సెటిల్మెంట్. ఎంత, నీకెంత, నాకెంత, ఇది ఏంది మాట్లాడినా ఇంకా చాలా ఉన్నాయి వీడియోలు. తెలుసుగా మూర్తి గారి గురించి చింపి పడేస్తాడు. చంద్రబాబు నాయుడు గారి వెనకాల బ్యాకింగ్, దగ్గరుండి గెలిపించింది ఆయనే. వైసీపీ తెలుసు కదా ఆయన ఏ రకంగా ఇది చేస్తాడో. పబ్లిక్ క్రేజ్ తెలుసు కదా, ఎన్ఆర్ఐలు తెలుసు కదా ఎట్టుంటారో, వీళ్ళు తెలుసుగా ఎట్టుంటారో, సమ్ జ్యుడిషియరీకి సంబంధించిన వాళ్ళు ఎంత క్లోజో తెలుసు కదా. రౌడీ షీట్లు ఇవన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. కామ్గా వీళ్ళు వాళ్ళ పనాలు చేసుకుంటూ పోయారు. ఎందుకంటే లాన్ నమ్ముకున్నారు కాబట్టి. అబ్యూజర్ ఎవరు? మూర్తి అండ్ గౌతమి. అందుకే విక్టిమ్ ఎవరు? ధర్మ మహేష్. క్లియర్ గా ఆడ కనపడుతుంది కదా. సో ఇప్పుడు బ్లేమ్ ఎవరి మీద చేస్తున్నారు? విక్టిమ్ చేస్తున్నారు. ఎవరి మీద? మహేష్ ని బ్లేమ్ చేస్తున్నారు. అవును. సో దిస్ ఈస్ కాల్డ్ క్లాసిక్ అబ్యూజర్ టెక్నిక్. ఓకే, అబ్యూజరే వచ్చి విక్టిమ్ లాగా ఒక రూపం పెట్టుకొని వచ్చి అవతల ఉన్న విక్టిమ్ ని బెదిరిస్తాడు, బ్లాక్మెయిల్ చేస్తాడు. ఎందుకు? ఎక్స్టార్షన్ చేయడానికి. ఓకే, ఇవన్నీ చూసి చదువుకున్న వాళ్ళం కాబట్టి తెలుసు కాబట్టి చెప్తున్నాను నేను. సార్ బేసికల్గా ఇలా ఫోన్ ట్యాపింగ్ ఇటువంటి కేసుల్లో పెద్ద పెద్ద రాజకీయ నాయకులే అల్లాడిపోయిన సందర్భాలు, పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లే జైల్లో ఉన్న సందర్భాలు మనం చూస్తాం. మరి వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది అడిగితే ఏం చెప్తారు? అవి ప్రూవ్ అవ్వవు సార్. అవి ఎందుకు ప్రూవ్ అని అంటే రకరకాలు ఉంటాయి. దానిలో సెంట్రల్ నుంచి స్టేట్ నుంచి ఇవన్నీ ఎవరు ప్రూవ్ అవుతాయి సార్? అవి ప్రూవ్ అవ్వవు. అవి సంఘటనలో జైలుకి వెళ్ళారంటే ఎగ్జాంపుల్కి జయలలిత గారినో లేదంటే ఇంకోళ్ళనో తీసుకొని వస్తారు. కానీ ఈ రోజుల్లో పొలిటీషియన్ ప్రూవ్ అవటం అనేది ఇంపాసిబుల్. ఇంకోటి ఏంటంటే డిజిటల్ ఎవిడెన్స్ కూడా అన్ని అడ్మిట్ చేయదు సార్ కోర్టు. మనం అనుకుంటాం కానీ సుప్రీంకోర్టు లెవెల్లో కూడా కొన్నిటికి ఒకవేళ రికార్డింగ్ టేపింగ్ చేసిన టేపింగ్ చాలా రకాలు ఉండుంటాయి. ఇప్పుడు కేసీఆర్ గారి హయాంలో టేపింగ్ జరిగింది అని అంటారు కానీ అది ఏ క్రమంలో జరిగింది? ఇప్పుడు చాలామంది నిజం చెప్పాలంటే హీరోయిన్లు ముంబై ట్రావెల్ చేసి ముంబై నుంచి వచ్చేటప్పుడు 10 గ్రాములు 20 గ్రాముల డ్రగ్స్ ప్రైవేట్ పార్ట్స్లో పెట్టుకొని రావడం జరిగింది. అది ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నారు. ఇది వీటిల్లో భాగంగా డ్రగ్ ఎరాడికేషన్లో భాగంగా చాలామంది టేపింగ్ చేయడం జరిగింది. కొంతమంది రౌడీ షీటర్లతో గ్యాంగులతో కలిసి ఎక్స్టార్షన్ బ్లాక్మెయిల్ చేస్తున్నారన్న ఇదిలో కోణంలో కొన్ని ట్యాపింగ్లు అనేవి జరిగి ఉండొచ్చు. ఓకే, అవి స్టింగ్రే పెట్టి చేస్తే లాగ్ ఉండదు. స్టింగ్రే అనే డివైస్ పెట్టి చేస్తే టెలికామ్ ఆపరేటర్ లెవెల్లో చేసి ఉంటే కనుక ఈ పార్టీకి ప్రూవ్ అయిపోతాయి. ఎందుకంటే అవి గవర్నమెంట్ అడ్మిట్ చేసిద్ది. సో అలాంటివి ఉండవు. 100% అంత లీగల్ ఫార్మేట్లో ఎవరు చేయరు. ఇది లీగల్ ఫార్మేటే, స్టింగ్రే డివైస్ కూడా లీగల్ ఫార్మేటే. కాకపోతే అంత ఈజీగా ట్రైల్ ఉండదు. సో ఇవన్నీ ప్రూవ్ అవ్వవు. చేసి ఉండొచ్చు కానీ మరి అంత లో లెవెల్లో చేశారని నేనైతే అనుకోవట్లా. వాట్ ఎవర్ మనకు తెలియదు కాబట్టి ఆ కేసులో ఇప్పట్లో ప్రూవ్ అవ్వవు. అవి డిజిటల్ ఎవిడెన్స్ కూడా అంత ఈజీ ఏం కాదు. లో లెవెల్ ఆపరేటర్ లెవెల్ నుంచి లాగ్ క్రియేట్ చేసి అన్నీ తీసుకురావాలంటే కనుక ఎక్కడ ప్రూవ్ అవ్వని. సో అవి అట్లా ఎలిగేషన్స్ కింద మిగిలిపోతాయి అనేది నా అభిప్రాయం. బట్ అవి పక్కన పెడితే ఈ యొక్క కేసులో జరిగింది మాత్రం వాళ్ళు చెప్పిన దాని ప్రకారం, ఆమె చెప్పిన దాని ప్రకారం, ఆమె క్లియర్గా చెప్పిన దాని ప్రకారం అఫీషియల్గా తీసిన కాల్ డేటా కానీ అఫీషియల్గా లొకేషన్లు కానీ మనుషుల లొకేషన్లు కానీ తీయటం జరిగింది అనేది క్లియర్గా అర్థమవుతుంది. నాకు అనిపించింది సార్ యాజ్ ఏ నాకు నా కాల్ ట్యాప్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఏదైనా సబ్జెక్ట్ గురించి ప్రజలకి నా యొక్క వీడియోలు సందేశం ఎట్లా ఉంటుంది అంటే మోసపోవద్దు, ఇలాంటి క్రైమ్స్ ఉంటాయి, ఇలాంటి స్కామ్స్ ఉంటాయి అనే సబ్జెక్ట్ మీద వెళ్తా. ఈ యొక్క క్రమంలో రకరకాల థింగ్స్ నేను సెర్చ్ చేస్తా. సెర్చ్ చేసినప్పుడు కరెక్ట్ నాకు అర్థమైపోద్ది. నెక్స్ట్ నా ఫోన్ కాల్స్ అర్థమైపోతాయి. ఎందుకంటే
ఇది ఒక ఆటోమేటెడ్ సిస్టమ్. మనం ఏమైనా ప్రొహిబిటెడ్ వర్డ్స్ మాట్లాడినా ఫోన్లో, లేదంటే కొన్ని ప్రొహిబిటెడ్ వర్డ్స్ని మనం సెర్చ్ చేసినా గూగుల్ సెర్చ్లో ఆటోమేటిక్గా మన యొక్క లింక్ పాపప్ అయ్యిద్ది. అది సర్వేలెన్స్లో పెడతారు. మనం మాట్లాడిన భాషను బట్టి 10 గంటలు పెట్టాలా, గంట పెట్టాలా, 2 గంటలు పెట్టాలా, 10 రోజులు పెట్టాలా అనేది అక్కడ ఉన్న ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. బేసిక్గా ఇట్లా జరుగుద్ది అనమాట. ఏది ఫోన్లు. నేను ఈవెన్ అక్కడ కూడా ఏం రాస్తానో తెలుసా, సెర్చ్ చేసిన తర్వాత డోంట్ మైండ్, ఐ నో యు ఆర్ వాచింగ్, మీరు చూస్తున్నారని నాకు తెలుసు, నేను జస్ట్ సబ్జెక్ట్ గురించి ఈ యొక్క వర్డ్స్ని యూజ్ చేయడం జరిగింది అని ఊరికే సెర్చ్లో కొడతా. సెర్చ్లో కొట్టినప్పుడు అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ ఆపరేటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కనపడిద్దిగా నేను ఏం సెర్చ్ చేశాను. ఆ సెర్చ్ల బార్లో రాస్తా అనమాట. ఎందుకు నా డిస్టర్బెన్స్ ఉండకుండా ఉంటాను ఫోను. ఆటోమేటెడ్గా ఫోన్ ఏమవుతుంది, అది అక్కడ పాపప్ అయ్యి మళ్ళీ సర్వేలెన్స్లోకి వెళ్తూ ఉంటుంది. సర్వేలెన్స్ వెళ్ళినప్పుడు 2-3 రోజులు చిరాకు వచ్చేది. ఫోన్ పెద్ద కట్ అయిపోవటం, హలో అంటే హలో సిగ్నల్ పడిపోయిన డ్రాప్లు ఇవన్నీ అర్థమవుతాయి. రకరకాల ఇష్యూస్ వస్తాయని నా అభిప్రాయం. ఎందుకంటే అంతకుముందు ఒక విషయంలో నాకు చాలా స్ట్రైట్గా జరిగింది మాట్లాడటం. సెంటర్లో ఉన్న ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీతో నేను వర్క్ చేయడం జరిగింది, అందుకని నాకు తెలుసు. ఆ యొక్క దానిలో చూసుకున్నా కూడా నాకు నా ఫోన్లో కొన్ని తేడాలు కనిపించినాయి నాకు. సో వాటిని బేస్ చేసుకుని మాట్లాడట్లా. బట్ కొన్ని లొకేషన్లో నేను ఏ కార్ని అయితే చూశానో దానిలో ఎవరున్నారనేది నాకు తెలుసు. ఓకే. ఆ కార్లో, ఆ స్విఫ్ట్ కార్లో నా ముందు నుంచి వెళ్ళింది, అది ఎందుకు వచ్చింది అని అసలు ఆ ఏరియాకి రాకూడదు బేసిక్గా. సో అక్కడ అంతా సర్వేలెన్స్ ఏదో జరుగుతుంది, మా బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది. ఎందుకంటే ఆవిడ బెదిరియటం ఇవన్నీ చూసిన తర్వాత ఓకే చూద్దాంలే, లెట్స్ సీ, చూద్దాం, అందరూ ఉన్నారు కదా అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఈ విషయంలో మీడియా కాము ఉంది, అదే కదా ఇప్పటికే అదే మీడియా ఇట్లా ఎస్తారులేండి. కాబట్టి కొద్దిగా అభిమానం, మేం పరం కాదు సార్, మాది తినాలి మీది తినాలి అన్నట్టుగా కొద్దిగా అట్లా ఉండకూడదు కదా సార్. ప్రజలకు అంటున్నా కదా, నీతులు పక్కన వాళ్ళకి చెప్పడానికే కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మా వరకు వస్తే మేమంతా ఒకటే, సమస్య లేదు. సో ఇది ప్రస్తుతానికి గౌతమి చౌదరి గారి A1గా, మూర్తి గారు A2గా పర్సనల్ ఫోన్ ట్యాపింగ్ కేసులు, అదేవిధంగా వాళ్ళిద్దరికీ ఒక రకమైనటువంటి ఇల్లీగల్ రిలేషన్ ఉందంటూ ధర్మా మహేష్ చెబుతూ వీటిని ప్రూవ్ చేస్తూ వారికి 10 కోట్లు ఇస్తే వీటన్నిటిని ఆపేస్తామని చెప్తూ ఎక్స్ట్రాక్షన్ కూడా దిగినట్టుగా, బ్లాక్మెయిల్ చేయడానికి చేసినట్టుగా వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. అది కూడా డైరెక్ట్గా కోర్టు నుంచి కుకుటపల్లి పోలీస్ స్టేషన్కి ఆర్డర్స్ రావడం జరిగింది. మరి పోలీసులు దీనిపైన యాక్షన్ ఎలా తీసుకుంటారు? మీడియా ఇప్పటివరకు స్పందించలేదు, ఇకపైనైనా స్పందిస్తుందా? సామాన్యుడి పక్షాన నోరుగా, సామాన్యుడి గొంతుక అని చెప్పే మీడియా ధర్మా మహేష్ సామాన్యుడు కాదా, లేదంటే ఈ వార్తలు చూస్తున్న ప్రజలు సామాన్యులు కాదా? ఇందాక విజయ్ గారు చెప్పినట్టుగా అన్ని సిస్టమ్స్ మీద హోప్ కోల్పోయి మీడియా పైన ఒక్కదానిపైన హోప్ ఉంది, అది కూడా తప్పు చేస్తుందేమో అని భయపడుతూ ఆయన మాట్లాడారు. సో చూద్దాం ఏం జరుగుతుందో. సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. అండ్ మీరు చాలా క్లియర్గా, క్లుప్తంగా, అర్థవంతంగా చెప్పారు. ప్రజలకు కూడా అది అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. థ్యాంక్ యూ సో మచ్.